హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే ఫ్యామిలీ అంతా కలిసి రిసార్ట్కి వచ్చాము. రెడీ అక్క? రెడీనా బ్రోని? రిసార్ట్ కి రెడీ రెడీ. టైం సెన్సే లేదు మనుషులకి. మా ఇంట్లో రెడీ అయ్యేది బ్రౌనీ ఒక్కడే. మేము 9:30కి బయలుదేరే మనుషులు, ఇప్పుడు 11 అయింది, ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇది నేను అర్ధరాత్రికి ఆర్డర్ చేసుకున్న టంబ్లర్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఆర్డర్ చేసుకునే టంబ్లర్ అంట. నాకు ఒకటి అర్థం కాదు, క్లాస్గా రిసార్ట్కి బయలుదేరేటప్పుడు ఈ కట్ల బ్యాగ్ ఎందుకువా? ఇది బ్రౌనీ లగేజ్ కాదా? ఇది లేకపోతే మనం ఉండలేము. ఏంద్రా వాట్ ఈస్ దిస్? కాదురా మమ్మీ, ఇన్ని మంచి బ్యాగ్, ఇన్ని మంచి సూట్ కేసు పెట్టుకొని దీన్ని ఎత్తుకొని వస్తుంది ఈమె. ఈరోజు డాడీ ఎంత హ్యాండ్సమ్ గా రెడీ అయిపోయినాడు. టీ షర్ట్, జీన్స్. వీడు మా ఇంకో తమ్ముడు భరత్. హాయ్ చెప్పరా భరత్. వీడు ఎక్సైట్మెంట్ చూడు డాడీని చూసి. వస్తానే పాపం వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు మాకు. ఇంకొకటి ఇస్తే కూడా తాగేస్తా కదమ్మా. సోనీ మమ్మీ క్యూట్ గా ఉండవమ్మా. హ్యాండ్ బ్యాగ్ వద్దు, లేదా హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకో, మొబైల్ అంతా ఒక ప్లేస్ లో పెట్టచ్చు. సో మాకు యాక్టివిటీస్ కి కూపన్ ఇచ్చారు. 8 యాక్టివిటీస్ ఆడొచ్చు అంట ఒక్కొక్కరు. ఈ కూపన్ పోతే యాక్టివిటీస్ లేదు మళ్ళీ. ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇది మమ్మీ బాధ్యత. పప్పా అవును, మమ్మీ ఎట్ట తెలుస్తాను పా. అవ్లో అవి నిజంగా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఉంటారు కదా, అవి అట్లుండవు చూడు. ఎంత ఫోర్స్ చేస్తే ఇప్పుడు వేసుకున్నారు తెలుసా ఇట్లా డ్రెస్. వీళ్ళు లిటరల్లీ వీళ్ళని అడుక్కోవాలి. కాదు అక్కడ డైనింగ్ దీంట్లో వాడిని అలో చేస్తా, లేదంటే వాడు వస్తానే. వాడికి ఎంత యాటిట్యూడ్ చూడు. మమ్మీ అమ్లు మమ్మీ ఇద్దరు బయట ఉండారు బ్రౌనీని పెట్టుకొని. మేము బిడ్డలో వచ్చి తింటా ఉన్నాం డాడీతో పాటు. ఏమైంది బాబు? అందుకే ఒకరిని టీస్ చేయకూడదు అనేది. అలాగే నేనే అందరికన్నా బాగా ఆడినా డాడీ, అందరికన్నా మంచిగా యువత ఎక్కువసేపు ఉంది. మీరిద్దరు బాగా ఆడిన దాంట్లో మీరిద్దరు సూపర్. ఎవరిద్దరు? నువ్వు బబ్లు. నేను మాత్రం నువ్వు ఒకటే జమ్స్ మా. మమ్మీ నీకు స్కూటీ తోలేకొస్తుందా? రాదు. ఆడ చాలా ఈజీ దాన్ని తోలేది. తోలగలవా? ట్రై చెయ్యి. ఇవంతా ట్రై చేయాలమ్మా. భయంకరంగా తగులుతుంది. అంటే యూజువల్లీ ఏమైపోతుంది, రిసార్ట్స్కి వస్తే మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు, గొమ్మని కూర్చొని ఉంటారు, మనం ఆడతాం, డాడీలు ఆడతారు, అంతే కదా. సో ఈసారి పక్కా వీళ్ళ దగ్గర అన్ని గేమ్ ఆడిపిద్దామని గట్టిగా ఫిక్స్ అయినాము మేము నలుగురు. పక్కా ఆడిపిస్తాం. డాడీకి తెలుసు, డాడీ ఆడిని ఉండు. యాక్చువల్లీ లాస్ట్ టైం గుండు కన్నా డాడీనే బాగా ఆడాలి. ऐसे चढ़ सकते पीछे? पीछे चढ़ सकते ना? अरे नहीं चढ़ सकते सर. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. డాడీ బాగా ఆడతారు. లాస్ట్ టైం గుండు కన్నా డాడీనే. నువ్వు కూడా తోలు, అమ్లో మమ్మీ కూడా, ఇద్దరు తోలండి. ఈజీ మమ్మీ. గుండు డాడీ ఈడుండాడు. గుండు ఎక్కడ్రా? గుండు ఆడ. ఈ డాడీ ఎంత బాగా తోలే. డాడీ ఎంత ఫాస్ట్ గా వచ్చా. గుండు చూడు ఇంకా ఆడ. సూపర్ పా.
ఇప్పుడు డాడీ సెకండ్ రౌండ్కి పోయా, గుండు ఇంకా ఈడ ఉంటాడు. నిజం చెప్పరా, పప్ప బాగా తోలుతాడు గుండున. డాడీ సెకండ్ రౌండ్కి పోతాడు, వీడు ఇప్పుడు వస్తాడు. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. నేను తిప్పు 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 రైట్కి, రైట్కి తిప్పు 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 రైట్కి తిప్పు తిప్పు. కావ్యనే పెట్టు, పోరా రే, తిప్పురా. నీకన్నా కావ్యనే పర్లేదు రే. పో. ఇప్పుడు వదిలో వెనకాలరా, అది అతి తిప్పు వెనకాల వస్తుంది. ఇది హ్యాండిల్ ఈ పక్క తిప్పుమా, తిప్పురా. ఇప్పుడు పో ముందరా, తిప్పు ఇప్పుడు. రైట్ అంతే స్టాప్. ఎలా ఉంది ఇంకా ఎక్స్పీరియన్స్? నేను ముందర చూసేలా వాడు కాన్ఫిడెన్స్ ఏం లేదు. Yes, come on, you can do it. రే ఆడు మమ్మీ చూస్తారు, పరువు పోతుంది. చూడు, ఇట్లాంటి మోటివేషన్ ఉంటే ఎవరైనా తోలొచ్చు. అబ్బా ఇప్పుడు బౌని చూడరాడా అరుస్తుండేది. ఒక బండిని అంగ తోలేక అవుదు, మీరంతా ఏం రాని ఫ్రీగానే వదిలే. చూడు చూడు ఎలుక, ఏ గుండు గుండు పట్టుకోరా. ఓ వాళ్ళతోనే పోతా ఉన్నాడు వాడు కూడా. చూడు, ఫ్యామిలీలో పెద్ద క్రికెట్ పిచ్చోడు అంటే వాడు వీడు. ప్రతి సండే వెళ్ళి ఆడతారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు క్రికెట్ ఆడతారంట. మాల్లో కూడా వెళ్ళి ఇదే ఆడతారు, ఇక్కడ కూడా ఇదే. నీకు నాకు 100 రూపీస్ వాడు బాల్ టచ్ చేయడు, ఫస్ట్ బాల్. ఎందుకు వాడు ఎప్పుడు టచ్ చేయడా? చూడు ఏ బాల్ అయితే రా. బాల్ కొట్టచ్చు. నేను వాడు 6 బాల్ షాట్ కొట్టి, వీడు ఎంత 3 బాల్ డాట్. భరత్, అది కూడా అవ్వలేదు, ఇది కూడా అవ్వలేదు. అట్లంతా పాపం. నువ్వు జిప్ లైన్ ఆడుతావు కదరా. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఒక జిప్ లైన్ ఆడేసి వచ్చేస్తే అది ఒక యాక్టివిటీ అయిపోతుంది కదా. వీడిని జస్ట్ నేను వదిలితే ఏం చేస్తా చూద్దాం. దానికే కసుకొని ఉంటాడు వాడు.
మమ్మీ మమ్మీ పట్టుకో. పాపం ఈరోజు భరత్ కంటే అంత షేప్ అవుట్. ఒకరు ఆడతాము, మీరు చూడండి. ఈజీ మా, భయపడద్దండి. కాదు, అప్పుడే ఆ బండి తోలెకి కూడా భయపడినారు, దానికి కూడా రాలేదు. ఆడతా మా, నీకు అందరికన్నా ఎవరు బాగా ఆడినారు అనిపిస్తుంది మా? నచ్చవురా. కాదు, అక్కడ వెయిట్ లిమిట్ అని చెప్పారు కాబట్టి వీడు కావాలనే 88 అంటా ఉండడు. నేను పోయే కన్నా అది ఎక్కేది ఎక్కబ్బా అని ఆలోచిస్తాను. నాకు ఎక్కేదానికి ప్రాబ్లం, పోయేదానికి ప్రాబ్లం. అయ్యా ఏం భయ నేను పోతానండి ఫస్ట్. నువ్వు పోతావనేసే భయం. రే వదలండ్రా మీ గుంపుతగా, వదలండ్రా సాల్రా రే. ఈ సినిమాలో నువ్వు నాకు నచ్చావు బ్రహ్మానందం వదలండ్రా వదలండ్రా. ఫస్ట్ నువ్వే పోతా. ఫస్ట్ మమ్మీని ఫస్ట్. మా మమ్మీ ఎక్కుతా ఉండేది ఒక పెద్ద సాహసం. చూడు ఓమా, యూ కెన్ డూ ఇట్. వాన స్టార్ట్ అయిపోయిందే. మమ్మీ హిమ్మత్ సే. వీడి పోయి పడతాడు ఇంకా అందరూ. సూపర్ డాడీ. మమ్మీ 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 కమ్ ఆన్ మమ్మీ, యూ కెన్ డూ ఇట్. మమ్మీ కమ్ ఆన్ మమ్మీ. మమ్మీ మమ్మీ కింద చూడు. మమ్మీ కింద చూడకు. yes మమ్మీ. నీకు అనిపిస్తుందరా వీళ్ళు భయపడకుండా ధైర్యంగా ఉంటారని? నేను పోయినా, నాకు అలవాటు ఉంది. నేను ఫస్ట్ టైం. అవునా? నేను 4-5 సతి ಮಾಡಿದ್ದೆ. ನನಗೆ ಜಾಸ್ತಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಬರಲ್ಲ. నీకు ఒక విషయం చెప్పేదా, వీడు కూడా ఎక్కువ భయపడుతూ ఉంటాడు. వండర్లాలో ಯಾವ గేమ్ ఆడాడు వీడు? నేను ఎక్కను వండర్లా, నేను ఎక్కను ఒప్పుకుంటా. కవి హాట్ డుగ్ 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 అంటాను కవి భయం. కవరింగ్ వద్దు. వండర్లా ఎప్పుడు కూడా చెప్తాను నేను ఎక్కను. లేదు లేదు, నువ్వు పోరా, నువ్వు పో ఫస్ట్. లేదురా, వాడు వెళ్ళి దింపుకొని కదా. అయ్యో నాకు భయం వేస్తుంది ఇప్పుడు. భరత్ మిడల్ తగులు కనేస్తా. మమ్మీ ఓన్లీ ఈ దారంని పట్టుకో. ఎస్ కమ్ ఆన్ మమ్మీ, నువ్వు చేయగలవు. వీడు బాధ చూడు, అంతా ఆడిపోతూ ఉంటాడు. సూపర్. ఇప్పుడు అందరూ పోయినారు, నేను బబ్లు తప్ప. ఈ బ్రౌనీని ఇప్పుడు తొడుకొని పోయి ఆడ వదలాలి. మా ఎట్లా నింది? భయపడిపోయినారు కదా మీరు. ఇరుక్కున్నావు నువ్వు ఆడుకురా. నువ్వు వీళ్ళు ఇరుక్కోలేదా? మమ్మీ వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో ఆడదాము అంటే మేము ఇది వచ్చి ఇది ఆడుతా ఉన్నాం. మనం స్విమ్మింగ్ నాకు కూడా ఎట్లా పట్టు, అవన్నీ కట్ చేసి లాస్ట్ వీడియో చేసుకుంటే ఎట్లా పెట్టుకో. ఇది దీన్ని చూడాలి. నాకు ఆ చూడి కావద్దు. ఎట్లా పెట్టుకోవాలి? పట్టుకో ఇట్లా. అయ్యో అయ్యో मेरे आग के साथ नीचे ऐसा ఏ పైకి కవ్యా కొంచెం పైకి కమన్ నా గొద్దులో ఇదే రియల్ గంట అవుతుంది. నడుస్తుంది మిస్ పక్కన పెట్టు. ఒకటి లేదు. కమాన్. అయ్యో
అన్ని రౌండ్లకి నేనే విన్నర్. ఏంలే తోలే దాంట్లో నేను విన్నర్. జోక్. అయ్యి పోరా. వాడిని వెనకాల మెల్లిగా తోలుకొని వస్తారు విన్నర్ అని. మమ్మీ చూడు మమ్మీ నిజం చెప్పా నేను బాగా ఆడలేదా. చూడు బాయ్స్ అంతా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆడ ఫోర్స్ చేస్తే వద్దు 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 అన్నారు. నిజం చెప్పండి ఎట్లుంటారు. సూపర్ గా ఉండే భయం అనిపించింది. ఆ ఈవెంట్ చాలా బాగుండే. ఏమేం తెలిసిన ఇట్లా ముందుకి ఇట్లా వదిలినామా అప్పుడు అరుస్తుంది. మళ్ళీ చూస్తే సూపర్ గా ఉండేది. మేము బట్టలు అంతా చేంజ్ చేసుకొని వేవ్ పూల్కి వెళ్తున్నాం. వీడికి ఏమో అయిందంట. ఏం కాలేదు వాడు మొక్క ఉండేది అంతా. సో వైల్డ్ వ్యాలీ వాళ్ళదే రిసార్ట్ వచ్చి నంది హిల్స్ దగ్గర కనక్పుర దగ్గర అంతా ఉండింది. మేము అక్కడికి వెళ్ళాం. అది ఎట్లుండే సూపర్. ఇది వీళ్ళది కొత్త ప్రాపర్టీ. ఇది వీళ్ళది కొత్త ప్రాపర్టీ బన్నర్ఘట్ట దగ్గర. సో అందుకు వచ్చాము. మంచిగా ఉంటుంది ప్రతిసారి వీళ్ళు ఫుడ్ కానీ అమ్యూనిటీస్ గేమ్స్ అంతా చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాం రిసార్ట్స్కి. అంతా ఏమనిగా ఉంటుంది. ఈ ప్రాపర్టీలో యూనిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ వేవ్ పూల్ ఉంది. చాలామంది వండర్లాకి వెళ్తూ ఉంటారు కదా, వేవ్ పూల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అలా ఉంది ఇక్కడ, అందుకనే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇది వేవ్ పూల్. అది నిండే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అది నిన్నాకి ఇటు పట్టింది బాగుంటుంది. ఇద్దరు కూర్చొని ఉంటారు. అది ఫాస్ట్గా నింటే బాగున్నాను. అది నిండాకి ఇంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కష్టపడి ఇంతమందికి వీడియో తీసా. ఇప్పుడు నేను వెళ్తూ ఉండా వాటర్లో. పర్లేదు. హలో బ్రౌనీ. ఆడితే బ్రౌనీ ఒకడే అయిపోతాడని వీడితో ఒకరు ఉంటారు. ఉండా బంగారు డాడీ ఉన్నాడు కదా. రూమ్ బయట నేను బ్రౌనీ ఇంకంతా ఫ్రెష్ అప్ అవుతూ ఉంటారు. వీడు చేసే పనులంతా ఇట్లుంటాయి. అందరూ ఈడు వెయిట్ చేస్తూ ఉంటే వాడు బయటకు వెళ్ళి ఆడి నుంచి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు సిగ్గు లేకుండా. ఏ బిన్నే రారా పప్ప చూడపా వీడు ఎక్కిరిస్తూ ఉంటాడు కావాలని. అవంతా తీసుకొని నాకు బిన్నరామా డబ్బులు పట్ట వస్తే బిన్నరా బిన్నరా బంగారు చూడు చూడు ఎక్కిరిస్తూ ఉండేది. సరే 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 బిన్నరా. ఎట్లా నిమ్మా సూపర్ గా ఉండేది కావ్య. నీకు రెయిన్ డాన్స్ నచ్చిందా వేవ్ పూల్ నచ్చిందా? నాకు వేవ్ పూల్ నచ్చింది. స్విమ్మింగ్ పూల్ ఆడినాక ఆకలిస్తా లేదా? నాకు ఫుల్గా ఆకలిస్తా ఉంది. ఇక్కడ చూడండి బ్రౌనీని లోపల తీసుకెళ్ళకూడదు కాబట్టి మా మమ్మీ వాటితో ఇక్కడే ఉండరు. ఈడు వరకు రావచ్చుమా రా. ఎవరికి రబ్బరా అది చేరు నాకు అనుకున్నా. అంటే నా దగ్గర మొబైల్ అస్సలు ఉండదు. ఇటు పెట్టిన ఢమ్మని కింద పడింది. టీ బాగుంది, ఇంకో గ్లాస్ తాగేద్దాం. నాకు డాడీకి ఎన్ని కప్పులు టీ ఎన్ని కప్ కాఫీ ఇచ్చినా తాగేస్తాం, కానీ టీ కొంచెం ఎక్కువ ఇష్టం. టీ భలే ఉంది. ఇది సెకండ్ కప్ నాది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా క్యారెట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంట. వెజిటేబుల్ షాప్ వాడి కోసం నీ కోసం రా 1 కిలోమీటర్ ప్లేస్ లో బంగారు. వాడి కోసం. వీడు ఎంత సెన్సిటివ్ తెలుసా? వీడికి ఎలర్జీ ఈజీగా అయిపోతుంది. బా నెక్స్ట్ లెవెల్ సెన్సిటివ్ గుండు. టీ బాగుందని నేను 3 కప్పు టీ తాగినా. నువ్వు ఎన్ని రబ్బరా? సోనిమా నువ్వు? నేను ఇది 2 కప్పు కాఫీ ఓకే. నువ్వు నువ్వా? నేను ఒకటేనా 3 కప్పులు తాగిద్ది. మమ్మీ అమ్మలో మమ్మీ ఎప్పుడు తాగదు టీ. ఈ పొద్దు టీ బాగుంది. ఈరోజు ఫస్ట్ సూపర్ గా ఉంది. అందుకే వాళ్ళకు కూడా చెప్పా థ్యాంక్స్ అండి. వాడు చూడు ఎన్నో కప్పు టీ కప్పునే నాకుతాడు. జోకర్ కప్పుని అలాగే నాకుతాడు.
బ్రౌనీని వదిలేస్తున్నాం రా. దానికి వాడు వచ్చింది బిడ్డ వాడే వచ్చినాడు. బ్రోనీ లెగ్ పీస్ ఈడ ఏడు స్వామి స్వీటీ స్వీటీ. వదిలి చూద్దాం ఏం చేస్తాం. దాన్ని ఎత్తుకొని వేరే పరిగెత్తాడు. ఒక్క గేమ్ అనా ఒక్క అడ్వెంచర్ యాక్టివిటీలోనా వీడు మంచిగా ఆడిట్టే. ఆఖరికి ఆ జిప్ లైన్ లో కూడా మధ్యలో పోయి ఇరుక్కున్నాడు వీడు. అమ్మ మళ్ళీ చిన్న కొడుకు లేదా నేను పడిపోతాను, దిగేది కూడా అవుదు, చాలా పోతుంది. బ్రౌనీ ఇప్పుడు రూమ్ ని కనిపెడతాడా లేదా చూద్దాం. రా బ్రౌనీ రా. మమ్మీ పో పో పో. మన రూమ్ యావది చూడు, మన రూమ్ యావది. ఉండరా రే, వాళ్ళు పోతాడు ఉండు. మంచిగా ఫోటో సెషన్ అయింది, మంచిగా ఎంజాయ్ చేసి ఇప్పుడు రూమ్ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ బాన్ ఫైర్ కూడా ఉంది. ఎట్లా నింప అంతా ఎక్సలెంట్ అంతా టైర్డ్ అయ్యి ఇట్లా బెడ్ పైన వాళ్ళ మొబైల్లో బిజీగా ఉండరు. ఒకసారి పడితే వాళ్ళు ఎన్నిసార్లు నవ్వుతా ఉంటారా? ఆ పడిన వీడియో నువ్వు చూడలేదా? చూడు చూపినది. ఒక నిమిషం. సారీ మమ్మీ, పడిన వీడియోని మమ్మీ చూసుకొని నవ్వుతాను. వాడాడ వీడు నవ్వుతున్నాడు, ఎవరు చెప్పు ఆపరేటర్. ఇప్పుడు మమ్మీ తిరిగి కూర్చో కూర్చో. నీ ఫ్రెండ్ కిస్ కిస్. బాగుంది కదా ఆడ మా బబ్బు క్యూటీ. బాన్ ఫైర్ దగ్గర మంచిగా డాన్స్ చేసేసి వస్తుంది. మమ్మీ బల్లే చేసింది కదా డాన్స్, చాలా బాగా చేసింది. నా జూ ఎదురుగానే ఉంటాము, పాములు ఈ యానిమల్స్ అంతా రాకుండా ఉంటాయి. అందుకే ఈ టైంలో ఎవరూ లేదు చూడు, మనం తప్ప ఇంకెవరైనా ఉండరా? నువ్వేమి నువ్వు గుండు నువ్వు నేను టైగర్, వీడు గొర్రె. Sorry, she's not Gorre. She's Kwand Gorre. ఏ బ్రౌనీ పోరా, నోరు మూసుకొని. ఈడే ఉంటాడంట మమ్మీలతో. బ్రౌనీ ఈడే ఉంటావా? ఈడే ఈ రూమ్ లోనే పడుకుంటావా నువ్వు? గుడ్ మార్నింగ్ బ్రౌనీ, గుడ్ మార్నింగ్. రాత్రంతా మంచిగా నిద్రపోయినావు. ఎంత టైర్డ్ అయిపోయిందంటే బాడీ. వీళ్ళంతా పడుకున్నారు, నేను ఆల్మోస్ట్ 2 to 3 అయింది పడుకోనికి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు చెక్అవుట్ ఉంది, అంతకన్నా ముందు బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా గేమ్స్ ఆడుకొని మళ్ళీ చెక్అవుట్ అయిపోవాలి. నేను వేసుకునేదంతా కొత్త బట్టలే, ఇన్ని రోజులు అస్సలు వేసుకోలే ఈ బట్టలంతా. దీంట్లో నేను సన్నగా తెలుస్తుండ కదా. చూడు ఇంకా ఇన్ని ఉన్నాయి. మేము నిన్నంతా టోకన్ లేవు అనుకున్నాం. ఎన్ని గేమ్స్ ఆడొచ్చు. పక్కన రెస్టారెంట్ ఉంది, ఆడుకొచ్చాము. ఇప్పుడు భరత్ని అందరూ ఎక్కిరిచ్చి కోపంగా ఉన్నాడు. ఇప్పుడు టిఫిన్ తిని దీన్నే ఇంకా గేమ్ ఆడుకుందాం అని వచ్చినాము. కాకపోతే అంతా 10 o'clock పైన అంట. వాళ్ళకి ఈజీ అంటే మేము ఉయ్యాలి, పరిగెత్తి పోస్తాం. మేము ఉయ్యాలనేసి ఇది చూడు ఏం హ్యాపీగా ఆడుతూ ఉన్నారు. ఉయ్యాలాడుతూ ఉంటే బ్రౌనీ పోయి వాళ్ళిద్దరికి కావాలి బాడీ గార్డ్. నీరా చెప్పి
వాడు చూస్తావా సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. బాక్స్ ఇచ్చింది కదా సోనియా బిడ్డ. వాళ్ళు పోయినారు జూకి, బండి ఎత్తుకొని పోయినారా, వాళ్ళకి ఇదన్నమాట ఫైనల్ ఇంటికి వచ్చేసాము. బబ్లు భరత్ జూ చూసుకొని వస్తామని చెప్పారు. ఇప్పుడు నేను ఆఫీస్కి వేరే వెళ్ళాలి, అందుకని కొంచెం బిన్నే వచ్చాము. రోప్ గేమ్స్ ఆడే కవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే ఇంకా అక్కడ లేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఐ లవ్ యూ.